హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మేకప్ టిల్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. అంటే ఇది ఎందుకు అని అంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది బలహీనంగా అంటే బ్లడ్లెస్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, రక్తం తక్కువైన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి కనుక ఇది వండి పెడితే, ఫ్రై చేసి పెడితే వాళ్ళకైతే బ్లడ్ పడుతుంది అంటారండి. ఫస్ట్ మనము ఇది తోలు ఇది రాదు కాబట్టి ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్లో కొంచెం సేపు ఉడకబెడదామండి, ఒక 5 minutes. సో ఇదని చూసారు కదండి, మేక టిల్ అనమాట, దీన్ని టిల్ అంటారు. సో దీన్ని క్లీన్ చేసేసి మనం బాయిల్ చేద్దాం కొద్దిసేపు, ఒక 5 minutes. ఇదిగో వాటర్లాగా ఫుల్గా బాయిల్ చేసుకుని ఇది మనం దీనిలో ఒక 5 minutes ఉడకబెడదామండి. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, వేసుకుని కొద్దిసేపు మూత పెట్టేద్దాం, ఒక 5 minutes బాయిల్ అవనిద్దాం. అది ఇలా హాట్ వాటర్లో ఇలాగా ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోద్దండి. 5 minutes అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాం. చూద్దామండి, తర్వాత చూద్దాము. పీసెస్గా కట్ చేద్దాం చల్లారిన తర్వాత. ఇవి మనం చిన్న చిన్నగా ముక్కలు కోసుకుందాం. సో పీసులుగా కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. మన మసాలా పౌడర్కి మామూలుగా మనం ఇంటిలో తయారు చేసుకునే జనరల్గా మనము ఇవే వేసుకుంటాం కదండి. ధనియాలు, ఇదేమో సోంపు, సో ఇవి ధనియాలు, జీలకర్ర, అలాగే మిరియాలు, లవంగ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా స్టార్ ఫ్లవర్. ఇది మనం మసాలా పౌడర్ కొట్టుకుంటాం. ఇప్పుడు మనం దీనిలో మసాలా పౌడర్ కొట్టేసుకుందామండి. ఇలా అయితే మనం ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీలో పెట్టి పౌడర్ చేసుకునే కన్నా ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇది పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం టిల్లు క్లీన్ చేసుకుని తర్వాత ఉడకబెట్టుకుని పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. అది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న పీసెస్ వేసేద్దామండి. కొద్దిగా పసుపు యాడ్ చేసేద్దాం. దీనిలో నుండి వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలాగే కొద్దిగా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పీసెస్ వేస్తాం కదండి, ఈ టిల్లుని ఇప్పుడు పసుపు వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం కొద్దిసేపు. నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. మనము అప్పటికప్పుడు కనుక నూరుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఫ్రెష్గా నూరుకుని మనం కొద్దిగా వెల్లుల్లి వేసి ఒక్కసారి తిప్పద్దాం. సో మనకి ఏంటంటే ఎన్వి తినే వాళ్ళకి చాలా తొందరగా బ్లడ్ పట్టాలంటే ఈ టిల్లు కనుక ఇలా ఫ్రై చేసి పెడితే వాళ్ళకి ఒక 2 weeks 3 weeksలో మంచిగా బ్లడ్ అయితే పడుతుంది. సో అందుకే ఇది చాలా మంచిది అని చెప్తున్నాను, టిల్లు. సో అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇక్కడ ఫ్రై అయింది కదండి, దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను కరివేపాకు వేస్తున్నానండి. కారం వేసానండి. కారం వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకున్నాం. ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి హాఫ్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ పెద్ద ఎక్కువసేపు ఏం అవసరం లేదు. సో కుక్ అయింది కదండి చక్కగా, అంటే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. సో కారం వేసాం కాబట్టి
కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దామండి. మనం నూనె పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా, అది కొంచెం పౌడర్ వేసేసుకున్నాం. చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కనుక మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇంకా స్మెల్ ఏమీ రాదు. చక్క మంచిగా మనం ఉడకబెట్టి క్లీన్ చేసి చక్క చేసాం కదండి. సో ఈ టైప్లో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఫ్రై అయిపోయింది. కొద్దిగా మసాలా పౌడర్ వేసేసాం కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. ఎలా క్లీన్ చేయాలో, ఎలా వండుకోవాలో అన్నీ తెలుస్తుంది. ఈ టైప్లో ఉండితే కనుక తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. సో లాస్ట్ మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంతేనండి దించేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, టిల్లు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసారు కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది బ్లడ్ పెట్టడానికి ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనండి.